హే వీరభద్ర కలిమాత్ నమో నమ. మీరు ఎలివెన్స్లు ఇచ్చుకోవద్దండ్రా. శివుడు మెప్పు పొందాలంటే ఫస్ట్ శాకారానికి అలవాటు పడేటండి. తర్వాత ఆయన పెట్టిన మేనిఫెస్టో ఏం తెలుసా? శివమాల వేసాం కదా, ఒక్కసారి భోంచేసి 2 సార్లు అల్పారం పాలతో కానీ ఇడ్లీ అటు టిఫిన్తో, తర్వాత 2 సార్లు స్నానం చేయాలి పొద్దున సాయంత్రం. ఇది చేయండి ఫస్ట్. కానీ మీరు మాలేసి నన్ను 40 రోజులు వేసాను, 42 రోజులు వేసాను, ఇది వేసాను, 20 రోజులు వేసాను పక్క కాదు. మాంసాలు మానప్పుడే శివుడు నీ వైపు చూస్తాడు. అంతేగాని మీరు ఏదో మాలేసినంత వద్ద పవిత్రులు అయిపోయినట్లు పోయి శివలింగాన్ని నెత్తి కొట్టుకుంటే ఎలివెన్స్లు ఇవ్వద్దండి. శివుని తాకకూడదు మనము. అపవిత్రమైన శరీరాలు ఇవి. కామము, క్రోధం అన్నీ ఉంటాయి. అవి తెంచుకోవాలంటే ఎంత కష్టం తెలుసా? శక్తి నింపింటారు, జీవం పోషింటారు ఆ విగ్రహంలో, ఆ శివలింగంలో. ఆడిపోయి తాకితే ఈ నరుడి కన్ను ఎంత చెడ్డదో నరుడి చేయకుండా అంతేరా. ఈ నరుడి కన్ను పట్టిన కాడ నా ప్రాయణ పగలుతుంది అంటారు. వీటి చేయి పెట్టిన కాడ అంతా భూస్థాపితమే. చూసాం కదా, కొండలు గుట్టలు వాగులు వంకలు నదులు ఏవి వదులులోడు అన్నీ కావాలంటాడు. ఇటువంటి స్వార్థపుడు మనిషి. వీడిని ఆట కట్టించి దారిలో పెట్టడానికి వీరభద్ర ఉడుకునే వస్తున్నారు రా. జై వీరభద్ర కలిమాత్ నమో నమః. మరి ఓం.